చెట్ల కింద ఇక్కడ అప్పుడు బిల్డింగ్స్ అయ్యి ఏమి ఉండే కాదండి. చెట్ల కిందే వంటలు చేసుకుని ఆ వంటల ఆ పిల్లలకి ఉయ్యాల ఆ చెట్లకే ఏలగట్టుకుని అక్కడ వంటలు చేసుకుని వెళ్తుండేవారటండి. అప్పుడు ఆ పాపని ఆ ఉయ్యాల చెట్టు కట్టి ఆ పాపన వదిలేసి వెళ్ళిపోయారటండి. అప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భక్తులు ఆ లావకుత్తూరు గ్రామం వచ్చి ఇలాగ పాపను వదిలేసామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ గారితో చెబితే ఆయన 2 బారికలను ఇచ్చి వస్తూ ఉంటే వాళ్ళకి ధ్వని వినిపించిందటండి. చీకటి పడితే ఇక్కడ రాకూడదు, పాపకు వచ్చినటువంటి భయం లేదు అని చెప్పేసి ధ్వని వినిపిస్తే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారటండి. అప్పుడు ఆ పాప అలాగే క్షేమంగా ఉదయం రాబోసరికి క్షేమంగా ఆడుకుంటుందటండి. అప్పుడు ఆ పాపని ఈ రాత్రి అంతా ఎలా ఉన్నామమ్మా నువ్వు అని అడిగితే, అమ్మా నీవేనా కాదంటమ్మా జోలపాటలు పాడి నన్ను లాలించావు రాత్రి అంతా అని చెప్పేసి అన్నదటండి ఆ పాప. అంటే అప్పుడు ఏమని ఊహించారంటే అమ్మవారే ఒక తల్లి రూపంలో ఆ పాపకి ఎటువంటి భయము ప్రమాదం లేకుండా అమ్మవారే ఆ పాపను కాపాడినట్లుగా ఊహించారండి.